హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా సరే కొన్ని శక్తివంతమైన బీజ మంత్రాలు ఉన్నాయి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని రోజు 108 సార్లు జపించడం వల్ల మీకున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. ఒక్కొక్కసారి మన ఇంటి దగ్గర కుక్కల ఏడుపులు వినిపిస్తాయి. వీటిని అపశకునంగా భావిస్తారు. మన ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే మన ఇంటికి ఏదో పెద్ద సమస్య రాబోతుందని అర్థం. కుక్కల ఏడుపు డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. మీ ఇంటి చుట్టూ దుష్టశక్తులు ఉన్నా సరే కుక్కలు దానిని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి. మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు వెంటనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఏ ఆపదలు రాకుండా ఉంటాయి. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చదవండి. పూజ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇంటికి విపరీతమైన రాజయోగం వరిస్తుంది. ఇక ఈ రోజుల్లో మనిషి నిద్ర లేచాడంటే ముందుగా చూసేది ఫోన్ మాత్రమే అని చెప్పొచ్చు. కానీ ప్రొద్దున లేవగానే కళ్ళు తెరిచిన వెంటనే అరచేతులు చూసుకోవాలి. మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. గోవింద అనే నామం స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. అచ్యుత అనే నామం స్మరిస్తే మనం తీసుకున్న ఆహారమే మహా ఔషధంగా మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కృష్ణ కృష్ణ అని స్మరిస్తే మీకున్న కష్టాలన్నీ వెంటనే తొలగుతాయి. నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుంచి విముక్తి. సర్వేశ్వర అని స్మరిస్తే మీరు చేపట్టిన పనిలో అడ్డంకులు లేకుండా ఉంటాయి. నారాయణ అని స్మరిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ నశిస్తాయి. కేశవ అని స్మరిస్తే నేత్ర వ్యాధులు మటమాయమవుతాయి. ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని రోజు 3 సార్లు చదవండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. దీనివల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. రామ అని 3 సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్యఫలం లభిస్తుందంట. శ్రీరామనామం జపించడం కానీ శ్రీరామకోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని జపించండి. అన్నిటికన్నా ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి. ఆ మంత్రం ఏమిటంటే ఐం క్లీం స్వాహ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత 11 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల 10 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. చదువుకునే విద్యార్థులు ఉదయం స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసి ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి. చదువులో మంచి మార్కులు వస్తాయి. ముఖ్యంగా శుక్రవారం రోజున ఎవరైతే గాయత్రి మంత్రం జపిస్తారో అలాంటి వారికి అదృష్టం వరిస్తుంది. తమ జీవితంలో కష్టాలే ఉండవు. ఎవరైతే గాయత్రి మంత్రాన్ని రోజు జపిస్తారో వారికి కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలాన్ని పొందుతారంట. అలాగే ఇంట్లో అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇది ఈ మధ్యకాలంలో సైంటిఫిక్గా కూడా రుజువైంది. అలాగే శుక్రవారం ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఓం లక్ష్మీదేవే నమః అనే మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి దీపం వెలిగించగానే దేవుడికి నమస్కారం చేసి ఓం శ్రీ నమః అనే శ్లోకాన్ని చదవండి. మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఈ శ్లోకాన్ని చదివితే మీరు చేసే పూజలకి రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం అని జపిస్తూ ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ప్రపంచంలోనే అత్యంత గొప్ప గురువు బుద్ధుడు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆందోళనలో ఉన్నా భయం వేసినా ఓం మణి పద్మేహం అని జపించండి. ఈ మంత్రం జపించడం వల్ల మీకున్న భయాలు తొలగిపోయి మీ మనసులో ఉన్న ఆందోళనలు తొలగిపోతాయి. మీకున్న కష్టాలను తొలగించడంలో మహాగణపతి మంత్రం బాగా పనిచేస్తుంది. చాలా పవర్ఫుల్ మంత్రమైన ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని చదవడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోయి ఎల్లప్పుడూ మీకు రక్షగా ఉంటానని స్వయంగా ఆ మహాగణపతే వివరించాడు. శ్రీరామ శరణం నమః అనే మంత్రాన్ని రోజు 5 సార్లు జపించాలి. ఈ మంత్రం జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి రాముని ఆశీర్వాదం వల్ల మీరు పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు. శ్రీరామచంద్ర నమః అనే మంత్రాన్ని 5 సార్లు జపిస్తే మీకున్న డబ్బు సమస్యలను తొలగిపోయి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. గోమాతలో సకల దేవుళ్ళు ఉంటారు. ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవత కొలువై ఉంటుంది. కాబట్టి నెలలో ఒక్కసారైనా మీ చేతుల మీదుగా గోమాతకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది. మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే మృత్యువు మీ దరి చేరదు. మీ ఆయుష్ బాగా వృద్ధి చెందుతుంది. ఎలాంటి వ్యాధులు రాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. మరింకా ఆలస్యం ఎందుకు? మీకు నచ్చిన నామాన్ని మనసు పెట్టి స్మరించండి. ఖచ్చితమైన ఫలితాలను పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.